అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న సాయంత్రము సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఒక ఆటోలో మద్యం తరలిస్తున్న సమాచారం రాగా మా సిబ్బంది మేము వెళ్ళి రైడ్ చేసినాము. రైడ్ చేయగా ఆ ఆటోలో సుమారు ఒక 5 కేసులు ఈ మందు సీసాలు ఉన్నాయి. వాటన్ని చెక్ చేయగా దాంట్లో క్వార్టర్ బాటిల్స్ ఒక 3 కేసులు, అంటే సుమారు 144 బాటిల్స్ ఉన్నాయి. అదేవిధంగా బీర్ బాటిల్స్ 2 కేసులు, అంటే 24 బీర్ బాటిల్స్ ఉన్నాయి. ఇంకొక దాంట్లో ఫుల్ బాటిల్స్ 6 ఉన్నాయి, హాఫ్ బాటిల్స్ 9 ఉన్నాయి. ఈ టోటల్గా ఈ ఆత్మకూరు టౌన్ నుంచి వివిధ షాపుల నుంచి తీసుకుపోతున్నారు. ఎందుకు తీసుకుపోతున్నారు? అమ్ముకునే దానికనే తీసుకుపోతున్నారు అంటే, లేదు సార్ మాకు పెళ్ళి ఉంది, ఆ పెళ్లికి సంబంధించి వచ్చిన ఈ పనుల కోసం వచ్చే వారికి వేరే వాళ్ళకి వీటికందరికీ ఇవ్వడం కోసం మేము తీసుకుపోతున్నాం అంటే, అలా తీసుకుపోవడం నేరం కాబట్టి చట్టరీత్యా పెద్ద మనుషుల సమక్షంలో ఇవన్నీ సీజ్ చేసి ఆ ఆటోను కూడా సీజ్ చేయడం అయింది. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేసి ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైనా సరే పెళ్లిళ్ళు ఉండి ఏదన్నా మీరు మందు ఇలా తీసుకు వెళ్ళాలి అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రిక్విజేషన్ ఇచ్చినట్లయితే దానికి తగ్గట్టుగా వాళ్ళు అమౌంట్ కట్టించుకొని మీకు ఎంత కావాలో అంత బాటిల్స్ వాళ్ళు ఇస్తారని కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇలా పెళ్ళిళ్ళు ఉంటే ఇట్లా దొంగతనంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టుకొని దాని ద్వారా మీరు తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.